యాక్చువల్గా మాకు నీటి వచ్చి వేలంగి నేను 81 నుంచి 2002 వరకు కూడా ఇంజనీర్ ఫోర్స్లో యాజ్ ఎ రాడార్ టెక్నీషియన్గా పనిచేశాను. మనందరికీ చాలామందికి ఐడియా ఉండొచ్చు రాడార్ అంటే ఏం లేదండి, విమానాలు రాకపోకలు తెలియడానికి గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం ఎగిరిన తర్వాత అది ఎక్కడ ఉన్నది, ఎంత హైట్లో ఉంది అన్నీ తెలియాలంటే మనకి రాడార్ చాలా ఉంటుంది. బేసికల్గా రాడార్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ రాడారు, సెకండరీ రాడార్స్ అంటారు. నేను సెకండరీ రాడార్లో పనిచేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల పాటు రష్యన్ రాడార్, అది RSBN-4 అనేది ఆ రాడార్లో పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరికీ కూడా కార్గిల్ విజయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఇవాళ నిజంగా చాలా గర్వించదగ్గ రోజు అండి మనకి చెప్పాలి. అంటే ఇక్కడ మీకు ఐడియా ఉండకపోవచ్చు, ఆ టైంలో అక్కడ వార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 26వ తారీఖు చాలా చాలా మన విధంగా చెప్పాలంటే చాలా దానికోసం ఎదురు చూసిన రోజు అండి. రెండోది ఏంటంటే ఇంకొక బాధ కూడా కలిగేది ఏంటంటే మన జనాలందరికీ కూడా ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటి కార్గిల్ రోజు అప్పుడు మాత్రమే జెండా గుర్తొస్తుంది. కాబట్టి జెండాకి ఇచ్చే విలువ అనేది నిజంగా చెప్పాలంటే డిఫెన్స్లో పనిచేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది జెండా విలువ అనేది నాకు అనిపిస్తాం. మీరు ఎప్పుడైనా చూడండి, సైనికుడు ఎవరైనా చనిపోయినప్పుడు దాని మీద జెండా కప్పుతారండి శవపేటికి మీద. దానికోసం ఎంతమంది ఎదురు చూస్తారో మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే అది నార్మల్ విషయం కాదండి. ఎందుకంటే నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఉద్వేగానికి ఫీల్ అయ్యి ఆ టైంలో నిజంగా మేము కార్గిల్ వారి నుంచి తిరిగి వస్తున్నప్పుడు దారిలో జనాలు రిసీవ్ చేసుకున్న విధానానికి నేను కూడా దేశానికి అర్పించుంటే నా ప్రాణాలు బాగుండేదేమో అనిపించింది నాకు ఆ విషయం. చాలామందికి ఏదో ఒక ఆర్మీ కనిపిస్తుంటుంది, కానీ అది 3 కలిపితే ఒక డిఫెన్స్ అనే విషయం మీకు ఐడియా రావాలి. నథింగ్ బట్ అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 చోట్ల పనిచేస్తాయి కనుక అది యాక్చువల్గా దేశ రక్షణ. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఇప్పుడు సపోజ్ మనకి సముద్రంలో యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఎక్కడ మాల్దీవ్స్ జరుగుతుంది, మాల్దీవ్స్లో మనం ఏదైనా చేయాలనుకుందాం సపోజ్. మాల్దీవ్స్ అనేది ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అక్కడ కంటే ఆర్మీ కంటే ఎక్కువగా నేవీ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సముద్రం మీద పనిచేయాలి. పాకిస్తాన్తో జరిగినప్పుడు కరాచీ మీద కానీ వాటి మీద అటాక్ జరగాలన్నా నేవీని ఎక్కువ వాడతారు. కాబట్టి ఇక్కడ ఆర్మీ అనేది ఏంటంటే ఎక్కువ కూడా ప్లెయిన్గా ఉండే ప్రదేశంలో ఎక్కువగా మీకు రాజస్థాన్ డిజర్ట్లో కావచ్చు, ముఖ్యంగా కాశ్మీర్లో కూడా జమ్మూ యువతల వైపు ఉంటుందండి. మళ్ళీ జమ్మూలో దాటామంటే మళ్ళీ మనకి పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏరియా అంతా కూడా మనకి పనిచేయడానికి ఆర్మీకి డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది మనందరికీ కూడా. ఎయిర్ ఫోర్స్ దగ్గర వచ్చేటికి విమానాలు, హెలికాప్టర్స్లో ఉంటాయి. వాటికి కూడా ఆల్మోస్ట్ అంటే విమానం అనగానే మనకి చాలామంది జస్ట్ ఫ్లై చేయాలంటే జనాలు ట్రావెల్ చేసేది అనుకుంటాము, కానీ విమానాలు చాలా రకాలు ఉంటాయి. ఫైటర్స్ అంటాము, తర్వాత దాంట్లో ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, తర్వాత ఇదన్నీ కూడా హెలికాప్టర్స్లో కూడా ఫైటర్స్ ఉంటాయి. ఎందుకంటే హెలికాప్టర్తో కూడా మనం ఫైరింగ్ చేయొచ్చు. కాబట్టి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్కి డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కార్గిల్ వార్ అనేది జరిగేదానికి మీ అందరికీ తెలుసు. 1999లో జస్ట్ పాకిస్తాన్ ముషర్రఫ్ గారు ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో, నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. కానీ వాళ్ళ పిచ్చి ఆలోచన ఏంటంటే యాక్చువల్గా మీరు రూట్ కనుక చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి లడాక్ వెళ్ళే దారి ఏదైతే ఉన్నదో ఆ దారి కనుక మూసేస్తే ఆతల వైపు అంతా కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో ముందుగానే వాళ్ళు అక్కడ బంకర్స్ తయారు చేసుకున్నారండి. పైన బంకర్స్ అంటే మీకు యాక్చువల్గా చెప్పాలంటే ఇది పర్వతం మీద ఎక్కడో చోట చిన్న గూళ్ళకి చూస్తుంటాం మనం. అలాగా పర్వతాల మీద ముందుగానే ఆక్యుపై చేసి ఆ ఏరియాని అంతా కూడా బ్లాక్ చేశారు.
చేసినప్పుడు సర్వే కోసం ఎవరైతే మనకు సర్వేలెన్స్ అంటే మీకు మామూలుగా మూమెంట్ గస్తీ తిరుగుతూ ఉంటారు మనవాళ్ళు కూడా. గస్తీ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు కొంతమంది మనవాళ్ళని చంపేశారండి. అది తెలిసిన తర్వాత అప్పట్లో సీరియస్గా మనకి ప్రధానమంత్రి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేవారు. వెంటనే ఆ తర్వాత ఏం జరిగిందంటే వెంటనే మూమెంట్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎత్తులో ఉన్నారు, మనం కింద ఉండిపోయాం. ఆటోమేటిక్గా కింద నుంచి కొండ నుంచి పైకి పాకి కొండ మీద ఉన్నవాళ్ళు కొట్టడం ఎంత కష్టం మీరు ఒకసారి ఊహించండి. అటువంటి టైంలో అంటే మనకి పాయింట్స్ అంటారు దాన్ని, కొండ మీద ప్రతిదానికి. ఇప్పుడు మన శిఖరాగ్రం అనే పదానికి దాని పాయింట్స్ అంటారు. అలా అన్ని పాయింట్స్ మీద వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసి కూర్చున్నారు. వాళ్ళని కొట్టాలంటే ఎంత కష్టం మీరు అర్థం చేసుకోవచ్చు. పైనుంచి తుపాకీలు ఫైర్ అవుతూ ఉంటే కింద నుంచి పైకి పాకడానికి ఎంత కష్టం. ఆ పరిస్థితుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారండి. అంటే మాకున్న రికార్డు ప్రకారం 527 మంది చనిపోయారు అన్నారు సుమారుగా అక్కడ. రెండోది ఏంటంటే క్యాజువాలిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలికాప్టర్ నుంచి ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఎత్తులో ఉన్నారు కదా, మనం మనుషులు పంపితే కష్టం అవుతుందేమో అని చెప్పి హెలికాప్టర్స్ ముందు ఉపయోగించారు. కానీ దురదృష్టవశాత్తు ఫస్ట్ హెలికాప్టర్ కూలిపోయిందండి. దాంట్లో మన రాజమండ్రికి చెందిన ఒక తెలుగు వ్యక్తి కూడా చనిపోయారు ఆ టైంలో. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే హెలికాప్టర్ ఫైరింగ్ అయిందో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు బంకర్స్లో ఉన్నారు కనుక అంత ఈజీ కాదు కొట్టడం అన్న ఆలోచన తర్వాత కింద నుంచి పైకి పాకాలి అంటే చాలా కష్టం అండి. ఎవరికైనా మీరు యుద్ధం అంటే మామూలుగా ఏదో సినిమాలో చూపించినట్టుగా ఉండదు. అక్కడ ఆటోమేటిక్గా 2 రోజులు 3 రోజులు తిండి కూడా ఉండదండి ఆ టైంలో. అక్కడ అలాంటి పరిస్థితి. అక్కడ ఎప్పుడైనా మీరు వార్ చూసినప్పుడు అంటే నాకున్న అనుభవంతో అంటే అంతకుముందు జరిగిన వార్ గురించి చెప్పేవాళ్ళు. సపోజ్ మనం పాకిస్తాన్ ఏరియాలో టెరపీలోకి వెళ్ళామనుకోండి, అన్ని చోట్ల కూడా మనకి పుచ్చకాయలు లేదంటే కూడా ఆకలిగా ఉంటారు కదా జనాలు. ఏదైనా పళ్ళు కనపడ్డాయంటే మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా గబ్బుకొని తింటానికి ట్రై చేస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోయే ముందు వాటి అన్నింటికి విషయం ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉన్న తినడానికి కానీ తాగడానికి కూడా మనకు ఉపయోగపడిన పరిస్థితి తీసుకొస్తారు అక్కడ వాళ్ళు. అలాంటి స్థితిలో ఈ రోజు మనం వేదిక మీదకి జిల్లా ప్రెసిడెంట్